ప్రాధాన్యత దక్కుతుందని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అడగాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్, బీజేపీలు భ్రష్టు పట్టించాయని విమర్శించారు. మిగులు బడ్జెట్తో అగ్రగామిగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రతి మాటకు అబద్ధాలు కూడా చక్కగా నిరసనగా చేసి ఒక ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు. వాళ్ళు అబద్ధాలు తప్ప ఏది మాట్లాడరు. ఇక బీజేపీ సంగతి మీకు తెలిసిందే, అది దొరలు కాకుండా కూడా దొరల పార్టీ. ఇవాళ చూడండి, బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పి రాష్ట్రంలో ఇవాళ బీసీని చేస్తారని బీసీలను బకరా చేసి మళ్ళా పెట్రోల్ చేసి బీసీలను బకరా చేసే పార్టీ అంటే బీజేపీ పార్టీ, బీసీలను బలి చేసే పార్టీ ఏదంటే టీఆర్ఎస్ పార్టీ, దళితులను మోసం చేసి బకరా చేసే పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ, దళితులను చెప్పు కింద పెట్టుకునే పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ. వీళ్ళందరినీ వీళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు చర్చ చెప్పుకున్నట్టు బయట చెప్తారు. కాబట్టి వాళ్ళు లెక్కలు కాదు, వాళ్ళ లెక్కలు చేర్చాల్సింది మీరు ప్రజల్లో తిరుగుతూ చేసే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతా ఉన్నా. ఈ రోజున జరుగుతూ ఉన్నది సభాధ్యక్షులు నమస్కారం తెలియజేస్తూ కార్యకర్తలై కాంగ్రెస్ పార్టీ బలం, భవిష్యత్తు అని వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి సముచిత స్థానం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అద్ముతుల్లా హుస్సేన్. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించిన కార్యకర్తకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నియామకాలు అదేవిధంగా బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జ్ వారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రజాస్వామ్యం నమ్ముకునే పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నియామకాలు అదేవిధంగా పదవుల వివిధ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, బ్లాక్ స్థాయి వరకు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నియమించుకోవాలనే ఉద్దేశంతో వివిధ జిల్లాలకు అబ్జర్వర్గా పంపించి మండల స్థాయి, బ్లాక్ స్థాయి, అదేవిధంగా డివిజన్స్, కార్పొరేషన్ స్థాయి వారితో అభిప్రాయ సేకరణ చేసి స్థానిక నాయకులు, శాసనసభ్యులు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా సీనియర్ నాయకులతో మాట్లాడి వారి స్థానాలను బట్టి